18 years లోపల ఉన్న అమ్మాయి 19 years దాటిన అబ్బాయి వీళ్ళిద్దరి మధ్యన ఒక సెక్సువల్ ఎంగేజ్ జరిగినప్పుడు ఇక్కడ అమ్మాయిని మనం బాధితులుగా భావించి అబ్బాయికి శిక్ష విధించడం జరుగుతుంది. దీన్నే మనం పోక్సో యాక్ట్ కింద పరిగణిస్తాం. ఇక్కడ అమ్మాయి మరియు అబ్బాయి ఇద్దరు కాన్సెన్సువల్ సెక్సువల్ రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ, అంటే ఇష్టపూర్వకంగా ఒక రిలేషన్షిప్లో ఉన్నా కూడా అమ్మాయి తరపున తల్లిదండ్రులు అమ్మాయిని ఒక ఇన్నోసెంట్ విక్టిమ్గా భావించి అబ్బాయిని పోక్సో కేసు ఫైల్ చేస్తారు. సో ఇదంతా ఒక అంశం అయితే, ఇక్కడ మరో అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సెక్సువల్ అబ్యూజ్ అంటే ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా తనని సెక్సువల్ హ్యారాస్మెంట్ చేస్తే ఈ సెక్సువల్ అబ్యూస్ కిందకు వస్తుంది. సో ఇక్కడ కాన్సెన్సువల్ రిలేషన్షిప్ అనేది వేరే, సెక్సువల్ అబ్యూస్ అనేది వేరే. సెక్సువల్ అబ్యూస్ అనేది చట్టపరంగానే కాదు, ఇది మోరల్లీ కూడా చాలా తప్పు. ఇక్కడ కాన్సెన్సువల్ సెక్సువల్ రిలేషన్షిప్ డిఫరెంట్ అని ఎందుకు అన్నానంటే, ఈ టాపిక్ని ఇంకొంచెం జూమ్ చేసి చూసినప్పుడు ఈ రోజుల్లో ఉన్న అడాలసెంట్స్కి, అంటే 16, 17, 18 years ఉన్న పిల్లలకి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వలనో లేకపోతే సొసైటీ వలనో చాలా విషయాల మీద అవగాహన అనేది పెరిగిపోయింది. ఇంకా సెక్సువల్లీ వీళ్ళు అవేర్నెస్ కూడా బాగా పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 18 years ఉన్న అమ్మాయిని వెరీ ఇన్నోసెంట్ అనుకున్నప్పుడు 19 years ఉన్న అబ్బాయిని వెల్ మెచ్యూర్డ్గా ఎలా డిసైడ్ చేయగలుగుతాం? అంటే ఇక్కడ 18 నుంచి 19 రావడానికి ఒక సెకండ్ చాలు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా ఫేమస్ లాయర్ అయిన ఇందిరా జైసింగ్ గారు ఇదే అంశం మీద సుప్రీంకోర్టులో ఒక ఫైల్ పిటిషన్ చేశారు. ఆవిడ చెప్తున్న విషయం ఏంటంటే, ఈ కాన్సెన్సువల్ సెక్సువల్ రిలేషన్షిప్కి ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది ఒక జతపరిచి చూడాలి. అంటే వాళ్ళు చేసే నేరానికి వాళ్ళ వయసుని కూడా పరిగణించాలని ఆవిడ చెప్తుంది. ఇది ఓన్లీ క్రిమినల్ యాక్ట్కే కాదు, ఇది రైట్ ఆఫ్ ప్రైవసీ, అంటే వాళ్ళ ప్రైవసీని కూడా భంగం చేస్తుందని ఆవిడ ఉద్దేశం. ఇక పోక్సో యాక్ట్ని మనం పరిశీలిస్తే ఇది వివిధ దేశాల్లో వివిధ వయసును కలిగి ఉంది. యూకేలో 16 సంవత్సరాలు, జర్మనీలో 15 సంవత్సరాలు, ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాలు, ఫ్రాన్స్లో 15 సంవత్సరాలు. సో ఇదంతా వన్ సైడ్ ఆఫ్ కాయిన్ అయితే, అనదర్ సైడ్ కూడా ఒకటి ఉంది. అదేంటంటే, భారత ప్రభుత్వం 18 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని వల్నరేబుల్ సెక్షన్గా పరిగణించి 10 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఇలా సెక్సువల్గా ఎంగేజ్ అయినప్పుడు అది వాళ్ళ ఆరోగ్యానికి హానికరం అని భావిస్తుంది. అంతేకాకుండా ఇంకో విషయాన్ని కూడా రైజ్ చేసింది, వాళ్ళు సెక్సువల్ అడ్వాన్స్ ఉన్నా మెంటలీ మెచ్యూర్డ్గా ఉంటారని చెప్పింది. ఈ కాన్సెన్సువల్ సెక్సువల్ రిలేషన్షిప్కి ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే 18 నుంచి 16 తగ్గించాలని ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి చూడాలి భారత ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.